నా సినిమా ఎవరైనా సినిమా బాగాలేదని చెప్తే బేకారన్న. అరే ఒక్క సినిమా రవితేజ అన్న కోసం ఇంత మంచిగా తీసిండు. రవితేజ అన్న యాక్షన్, అరే ఆ సినిమా ఇలా తీసిండంటే ఎవరు చూడలేరు, అంతే బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా. నేను వేసుకున్న రంగురంగుల చొక్క రవితేజ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క. రే సినిమా బాబా బాబా అనుపమ పరమేశ్వరన్ ఏమన్నా చూపించినారు నా హీరోని అయితే లే సెకండ్ హాఫ్లో రే కోమా చూపిస్తాడు, ఏమన్నా రొమాంటిక్ చూపిస్తాడా, రసికుల కోసం చూపిస్తాడు అనిపిస్తుంది. అరే ఇలా తీసిన నా సినిమా. ఇలాంటి సినిమా చూడాలి, బతకాలి, తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు కావాలి, రావాలి, అంతే. నేను ఇదే చెప్తా. ఎవరు సినిమా బాగాలేదని చెప్తే వాళ్ళు వేస్ట్, అంతే. సినిమా చూడండి, సినిమా నచ్చుతుంది. అరే ఏమన్నా చూపించిండా, ఏమన్నా గనులా, అరే సమాజం కోసం తీసిండు, సమాజం ప్రతి ఒక్క యువకుని కోసం సినిమా తీసిండు. ఇలాంటి సినిమా చూస్తారు, బ్లాక్ బస్టర్ కొడతారు, అంతే. రేటింగ్ 10కి 20 ఇస్తా. ఏ న్యాయం చేయాలో అంతవరకు ఆయన సూపర్గా చేసేసాడు ఆయన. సో ఆయన సీరియస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాడంటే డబల్ క్యారెక్టర్లో ఒకటి సీరియస్ ఉంటుంది, ఒకటి కామెడీ ఉంటుంది. సో ఇందులో మొత్తం సీరియస్ అంటే నాకు తెలిసి ఈ లుక్స్ విలన్గా చేస్తే నెక్స్ట్ మూవీలో బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి జగపతి బాబు గారు లుక్స్ ఎలాగైతే ఉన్నాయో లెజెండ్తో, ఇందులో ఆయన లుక్స్ అయితే చాలా బాగున్నాయి. సో మళ్ళీ పార్ట్ 2 ఉందని అంటున్నారు. పార్ట్ 2 వేరే స్టోరీ డెవలప్ చేసి పార్ట్ 2 ఉంటే బాగుంటుంది, కానీ ఇట్లా అయితే మాత్రం కష్టం నాకు తెలిసి. సో ఓవరాల్గా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ కెమెరా వర్క్ కానీ విజువల్గా ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్లో తీశారు, కానీ ఏదో మిస్ అయిపోయింది, చాలా మిస్ అయింది. సో కామెడీ అనేది అజయ్ ఘోష్ గారి ద్వారా మనకి ఏదో కొంచెం మధ్య మధ్యలో ఆ కామెడీ సెన్స్ వల్ల జనాలు నవ్వారు, కానీ అది కూడా లేకపోతే కనుక నాకు తెలిసి కష్టం, చూడడం కష్టం అయ్యేది నిజంగా చెప్పాలంటే. సో ఓవరాల్గా సినిమా బాగాలేదని అనట్లేదు, కానీ సినిమా అంతా ఓకే, కానీ స్టోరీ ఉండుంటే కనుక సూపర్ డూపర్ హిట్ అయ్యేది నిజంగా చెప్పాలంటే. ఇచ్చి పడేసిండు అన్న. ఒక్కొక్క షాట్ ఎట్లా ఉందంటే నర్రాలకెళ్ళి ఇట్లా గూస్ బంప్ వస్తున్నా అన్న, గూస్ బంప్ టెంపర్ రేగొట్టిండు అన్న. ఈ మూవీకి సంక్రాంతిలో పడుంటే 4 సినిమాలు ఏంటంటే రిలీజ్ అయ్యిండు అప్పట్లో, దీని అమ్మ ఇది పడుంటే ఇది టాప్లో ఉండేడు అన్న. నిజం చెప్తున్నా, సంక్రాంతికి మిస్ అయ్యాం కాబట్టి ఈ నెలలో బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఈగల్ అన్న. అన్న టెరఫిక్ అన్న, టెరఫిక్. హనుమాన్ ఏందన్న పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా మూవీ ఓకే, కానీ ఈ మూవీ కూడా ఇంకా పాన్ ఇండియాలో వచ్చింటే మాత్రం దాన్ని మించే చెప్తున్నా. నేను నిజం చెప్తున్నా, 100%కి 200% న్యాయం చేసిండు అబ్బా రవితేజ అన్న. ఇచ్చి పడేసిండు, చాలా అంటే చాలా బాగుందన్న. ఎవరికైనా అడగండి, ఎక్కడ ఎంతో మంది సినిమాలు చూడడానికి వచ్చిండ్రు, దాదాపు 200-300 మంది సినిమాలు చూడడానికి వచ్చిండ్రు. ప్రతి ఒక్కరిని అడగండి, ఎవడైనా నెగిటివ్ చెప్తే నేను పంచన్ అయిపోతా, మీరు ఏం కావాలంటే చేస్తా. ఇచ్చి పడేసిండు అన్న. సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము పెట్టే పైసలకి డబుల్ సాటిస్ఫాక్షన్ అయ్యబ్బా. ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇక ఫ్లాప్లో ఇస్తాడేమో మనోడు అనుకున్నా, కానీ ఇచ్చి పడేసిండు అన్న. అసలు గూస్ బంప్ ఒక్కొక్క సీన్ చూస్తుండ్రు, గూస్ బంప్ టెరఫిక్ అబ్బా, టెరఫిక్. అసలు ఏమన్నా ఆ లుక్స్ కానీ, ఆ గెటప్స్ కానీ, పంచలు కట్టుకునే విధానం కానీ, అసలు సినిమాకి తన ఏం కావాలో, ఫ్యాన్స్కి ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో అన్నీ ఉన్నాయన్న.